అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్తలు అందుకుంటారు. ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది. మీరు మీ బంధువులందరితో వార్తను పంచుకోవడం జరుగుతుంది. జాలీగా గడుపుతారు. మీ ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తాయి. మీరు ఈ రోజు అన్ని బాధలను మర్చిపోతారు. సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. మీ అంచనాల మేరకు ఉండటంలో విఫలం మిమ్మల్ని కాస్త నిరాశ గురి చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అయితే ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి భాగస్వామి యొక్క ప్రవర్తనతో ఇబ్బంది పడతారు. ఇది మీ ఆందోళనకు కూడా కారణమవుతుంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. మరి ఈ రోజు మీ ప్రియమైన వారి ఆలోచనలను తెలుసుకోండి. మీరు ఈ రోజు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన కార్యాలు కొన్ని వాయిదా వేసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది మరియు మీకు ఆర్థిక పురోగతికి అవకాశాలు లభిస్తాయి. మీరు మీ బడ్జెట్ పై పూర్తి శ్రద్ధ వహించాలి. మీరు కొత్త ప్రయత్నాలలో ముందుకు సాగుతారు. సాయంత్రం సమయం ఉత్తమంగా కనిపిస్తుంది మరియు కొన్ని ప్రతికూల ధోరణి ప్రజలు మీ ప్రణాళికలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పనులు సమయానికి పూర్తవుతాయి. మీరు మానసికంగా లేదా శారీరకంగా ఫిట్ గా ఉండటానికి ప్రయత్నాలు జరగాల్సి ఉంటుంది. ఈరోజు అలాంటి వాటికి దూరంగా ఉండండి. కొంతమంది మిమ్మల్ని ఈరోజు నష్టం చేకూర్చేటటువంటి పనులకు దగ్గరగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మధ్యాహ్నం అధికంగా మీకు పని అనేది ఉంటుంది. సానుకూల ప్రణాళిక స్థితి చాలా సంతృప్తికరంగా కనిపిస్తుంది. ప్రతికూల సమకాలీకరణలు బద్ధకం మరియు సోమరితనం కారణంగా మీరు ఏదైనా విజయాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు వాటిని నియంత్రించుకోండి. మీ వస్తువును మీరు ఈరోజు కోల్పోవచ్చు. కాబట్టి ఏ పనిలోనైనా సరే నిర్లక్ష్యంగా ఉండకండి. ఆరోగ్యంగా మరియు మానసికంగా ఫిట్గా ఉండటానికి యోగా వ్యాయామం చేయండి. మంచి పనులలో లీనం అవ్వండి. మరియు పేదవారికి సాయం చేయండి. మీకు మానసిక ప్రశాంతత కూడా అందుతుంది. ఇష్టమైన పనుల కోసం సమయం కేటాయించండి. ప్రస్తుతానికి ఏ వ్యక్తిని కూడా మీరు ఒప్పించడానికి ప్రయత్నించకండి. లక్కీ సంఖ్య 77, లక్కీ కలర్ తెలుపు. మరి పరిహారంలో ఈరోజు ఇంట్లో ధూపం వేయాల్సి ఉంటుంది. ధూపం కొరకు ఇంట్లో మీరు గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, పంచదార ఈ 5 కలిపి మండించి ధూపం వేసినట్లయితే ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగిపోతుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది. ఇక అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.